కాంగ్రెస్ పార్టీ సిపిఐ బలపరుస్తున్నటువంటి ఎర్ర మనిష సుత్తే కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటేసి గెలిపించుమని 27వ వార్డుకు సంబంధించిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ నేను హృదయపూర్వకంగా వాళ్లను ఎల్లుండి బుధవారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీరందరూ కూడా అధికార పార్టీగా మీ ఆశీర్వాదంతో గెలిచిన మీ శాసనసభ్యునిగా భూపాలపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి కొరకై భాగస్వాములు కాండి. నిజాయితీగా అవినీతికి తావు లేకుండా ఈ డివిజన్లో సిపిఐ అభ్యర్థులు 4, అదేవిధంగా సిపిఎం అభ్యర్థి 1 21వ వార్డుకు సంబంధించిన ఎర్ర మనిషిను మంచి మెజార్టీతో గెలిపించండి. సింగరేణి కార్మికులకు, అదేవిధంగా వ్యాపారస్తులకు, వివిధ వర్గాలకు చెందినటువంటి ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. భూపాలపల్లి మున్సిపాలిటీని షెడ్యూల్ వెళ్ళిన కానుండి మనం ఈరోజు మంత్రులను ఒక 5-6 తీసుకొచ్చి షెడ్యూల్ వెళ్ళే ముందు 63 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం. ఈరోజు జిల్లా ఏదో ఎక్కడికో పోతుందని దుష్ప్రచారం చేసేటువంటి దొంగల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా ఈరోజు మేము ప్రకటన చేయించడం జరిగింది. నిన్న ఈ సింగరేణి కార్మిక సమస్యల కొరకు కానీ, జిల్లా ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా విషయం కానీ, అదేవిధంగా కేటీఆర్ కూడా పుట్టెడు అబద్ధాలు ఆడుతూ కుటుంబమే నిన్న బహిరంగ సభలో కూడా చెప్పా. అబద్ధాలు ఏడ పుట్టినాయంటే కేసీఆర్ ఇంట్లో, కేసీఆర్ ఉద్యమంలో లేడని ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి గౌరవం లేకుండా పొట్టోడు అది ఇదని వల్గర్గా మాట్లాడడం. ఈరోజు ఉద్యమం నడిచినప్పుడు ఒక ఎన్ఆర్ఐలో అమెరికాలో ఉండి ఉద్యమం ఉవ్వెత్తున లేచి 1200 బిడ్డలు చనిపోయినప్పుడు నీ ముఖం ఎక్కడుందని అడుగుతున్నా. నీ ముఖం ఎక్కడుంది? నీ కుటుంబం ఎవడన్నా చనిపోయిందా? 1200 మంది బిడ్డల ప్రాణాలను చూసి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలో ఉన్నటువంటి నేతలను విమర్శించడం సిగ్గుసేటైన విషయం. ఒక జాతిని విమర్శిస్తా అంటున్నావు, జాతిని విమర్శించడం లేదు. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి అవినీతి, పెండ్ల మొగలు మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే నేరం కాదా? ఏమన్నా జాతిపిత కనుక ఈరోజు అగౌరవంగా పరిచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మరి మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు, మేధావులు, అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సిపిఐ సిపిఎం అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కాండని తెలియజేస్తూ ఈరోజు ఎర్ర మనిష మంచి గ్రాడ్యుయేటు, చదువుకున్నటువంటి విద్యావంతురాలు. ఈరోజు మీ యొక్క 27వ వార్డుకు కూడా అభివృద్ధిలో నాకు సీసీ రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, మీ కుటుంబంలో కష్టాలు కానీ, మంచి చెడు కానీ, ఏ సమస్య ఉన్నా వారు నాకు చెప్తే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, సత్యం నచ్చి బలవంతంగా అభివృద్ధి కొరకు నిధులు సంతకం పెట్టించుకొని మంజూరు ఇస్తారని. తప్పకుండా మంజూరు తెస్తాం. ఈరోజు ఈ 27వ డివిజన్ను కూడా మరి విద్యావంతురాలైనటువంటి ఎర్ర అనిషను గెలిపించమని నేను 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో 25 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేతి గుర్తు మీద ఓటేసి, 4 సిపిఐ అభ్యర్థులను కంకి కొడవల గుర్తు మీద ఓటేసి, 27వ వార్డు అభ్యర్థి సిపిఎం సుత్తే కొడవలి నక్షత్రం మీద ఓటేసి మీరు 30 అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కాండని మీ శాసనసభ్యునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.